మోంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖలో పలు విమానాల్ని అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. విశాఖ హైదరాబాద్, విశాఖ విజయవాడ, విశాఖ బెంగళూరు విమానాలు సర్వీసులు రద్దయ్యాయి. మోంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖలో పలు విమానాల్ని అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. విశాఖ హైదరాబాద్, విశాఖ విజయవాడ, విశాఖ బెంగళూరు విమానాలు సర్వీసులు రద్దయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తుఫాన్ నేపథ్యంలో పలు విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా భారీ వర్షంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ రవాణా కూడా స్తంభించిపోతుంది. ఇప్పటికే రైళ్లు కానీ బస్సులు కానీ చాలా వరకు రద్దు చేశారు. ఇప్పుడు విశాఖ నుంచి వెళ్ళవలసినటువంటి విమానాలు కూడా రాకపోకల్లో మొత్తం కూడా కొన్ని వ్యాప్తంగా చాలా విమానాలు రద్దు చేశారు. ప్రధానంగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సింది, విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సింది, విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాలు మొత్తం రద్దు చేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అంటే ముందుగా వీళ్ళంతా కూడా టికెట్లు తీసుకున్నప్పుడు కూడా ఈ తుఫాను రావడం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ట్రైన్లు కూడా దాదాపు విశాఖ నుంచి వెళ్లాల్సిన వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు ముఖ్యమైన ట్రైన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. దాదాపు 43 ట్రైన్లు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కూడా చాలా వరకు కూడా రవాణా నిలిపేసింది. మొత్తం రవాణా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. తుఫాను తీవ్ర తుఫానుగా మారే పరిస్థితి ఉండడంతో విశాఖలో సాయంత్రం నుంచి కూడా భారీ వర్షం మరింత ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ చూసిన సరే ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో విమానాలు అయితేనే, రైళ్లు అయితేనే మొత్తం అన్ని కూడా రద్దు చేసే పరికనిపిస్తుంది. విశాఖ నుంచి పదుల సంఖ్యలో ప్రతిరోజు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి అన్ని కూడా ఇవాళ విమానాలు కూడా రద్దు చేయడంతో మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి. బెంగళూరుకి వెళ్లే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. ముందుగా టికెట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి సమాచారం లేకపోవడంతో రద్దు చేయడం పట్ల ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తీవ్ర తుఫానుగా మారే సమయంలో గాళ్లు కూడా భారీగా వీచే అవకాశం ఉంది. అదేవిధంగా భారీ వర్షానికి ఎయిర్పోర్ట్ కూడా కొంత భాగం ఒకవైపు మునిగే ప్రమాదం ఉంది. దీంతో చాలా వరకు కూడా ఎయిర్పోర్ట్ లో విమానాలు రద్దు చేస్తున్నారు. రేపు కూడా తీవ్ర తుఫాను కారణంగా చాలా విమానాలు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా తీవ్ర తుఫానుగా మారుతున్న సమయంలో గాలులు అయితే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. రేపుతో తుఫాను తీరం దాటే సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దాంతో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో బీచ్లన్నీ కూడా ఎవరిని రానివ్వకుండా బంద్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రుషికొండ అవ్వచ్చు, ఆర్కే బీచ్ అవ్వచ్చు, భీమిలి బీచ్ అవ్వచ్చు, అన్ని బీచ్లు కూడా ఎక్కడెక్కడ ఆపేశారు.